హలో అండి. చూడండి, ఇంతకుముందు జీకేలో మీకు విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ పురస్కారాల గురించి చెప్పాను కదా! మనకి జీకే సగం తెలుగు టెక్స్ట్ బుక్‌లోనే కవర్ అవుతుంది. చూడండి, విశ్వనాథ సత్యనారాయణ, సి. నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ వీళ్ళకి ఏ సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంటే 1970. శ్రీ శ్రీమద్ రామాయణం కల్పవృక్షం, విశ్వంభర పాకుడు రాళ్ళు. రావూరి భరద్వాజ చూడండి, తెలుగు టెక్స్ట్ బుక్ సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్‌లో లాస్ట్‌లో ఇవి ఉన్నాయి. చూడండి, ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం, ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం, ఏప్రిల్ 16 ఆంధ్ర నాటక రంగ దినోత్సవం, కందుకూరి వీరేశలింగం జయంతి కూడా, ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం, ఏప్రిల్ 30 బాల కార్మికుల దినోత్సవం, జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం, ధ్యాన్ చంద్ జయంతి ఆగస్టు 29 కూడా, తెలుగు భాషా దినోత్సవం. గిడుగు వెంకటరామూర్తి టెట్‌లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఇంకొంతమందికి ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం అడిగాడు. మొన్న గ్రూప్ 2లో ఫిబ్రవరి 20 జాతీయ సైన్స్ దినోత్సవం అడిగాడు. ఇంకొకటి చూడండి, నవంబర్ 7 బాలల సంరక్షణ దినోత్సవం. అదే ఏప్రిల్ 7 అయితే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. నవంబర్ 14 బాలల దినోత్సవం, ఇది అందరికీ తెలిసిందే. 20 బాలల హక్కుల దినోత్సవం. డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం. ఇవి చూడండి, సెవెంత్ క్లాస్ లాస్ట్‌లో ఉన్న ఇవి. తర్వాత వీటి నుంచి కూడా ఒక బిట్ కంపల్సరీ ఉంటుంది. ఇవైతే ఖచ్చితంగా చూసుకోండి. తొలి తెలుగు రచనలు అనమాట. మనకైతే ఇప్పట్లో మళ్ళీ ఏమైనా టెట్ పెడితే ఇవైతే టెట్టులో మాత్రం చాలా ఈజీగా అడుగుతాడు. తర్వాత వచ్చేసి ఇంకా లాస్ట్‌లో ఇవి పొడుపు కథలు ఇచ్చాడు. ఈ పొడుపు కథల నుంచి నాకొచ్చిన బిట్టు చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు అర్థం అండి. ఈ విధంగా లాస్ట్ పేజెస్ అయితే నేనైతే ఒక టిప్పు ఇవన్నీ జిరాక్స్ చేయించుకున్నాను. ఎక్కడి నుంచి అంటే చూడండి, ఇక్కడి నుంచి అనమాట. ఇక్కడి నుంచి ఈ పేపర్ నుంచి ఇవన్నీ జిరాక్స్ చేయించుకొని ఇట్లా లాస్ట్ పేజీలో ఉన్నటివి 8th, 9th, 10th మనం రాసుకోవడానికి టైం పడుతుంది కదా! అన్నీ జిరాక్స్ చేసుకొని రాత్రి పడుకునే ముందు ఒకసారి, ఉదయం లేచిన తర్వాత ఒకసారి చూసుకుంటే మనకి బిట్ మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. ఇంకొక బిట్ ఏమడిగాడంటే, ఏప్రిల్ విద్యా హక్కు చట్టం 6-14 సంవత్సరంలో పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ఎలిమెంటరీ విద్యను అందించడానికి ఉద్దేశించబడింది. ఏప్రిల్ 1, 2010 నుండి అమల్లోకి వచ్చింది కదా! ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని ఈ డేట్ అడుగుతాడు. ఇది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అధికరణం అనేది 51A, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాథమిక విధులకు సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.